2025 నాటికి $5 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా రూపొందాలని భారత్ 2018లోనే లక్ష్యాన్ని రూపొందించుకుంది. కానీ మధ్యలో ముంచుకొచ్చిన కరోనాతో ఈ అంచనాలు తలకిందులయ్యాయి. యావత్ ప్రపంచం కరోనా మహమ్మారి కారణంగా స్తంభించిపోయింది. భారత్ పైన ఈ ప్రభావం పడింది. అంత పెద్ద ఉత్పాతం సంభవించినప్పటికీ స్థిరంగా అడుగులు వేస్తూ $4.187 ట్రిలియన్ చేరుకుని జపాన్ను అధిగమించి 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలిచింది ఇండియా. అయితే భారత్ కన్నా ముందు అమెరికా, చైనా, జర్మనీ ఉన్నాయి. త్వరలోనే జర్మనీని అధిగమించి 3వ స్థానాన్ని కైవసం చేసుకునే దిశగా భారత్ అడుగులు వేస్తోంది. జర్మనీ ఆర్థిక వ్యవస్థను గమనిస్తే గత 5 ఆర్థిక సంవత్సరాల్లో ఆ దేశం ఒడిదుడుకులకు లోనైన విషయం స్పష్టమవుతోంది. 2010లో ఆ దేశం వృద్ధి రేటు 0 కాగా 2020లో కరోనా కారణంగా -4.1% నమోదైంది. మరుసటి ఏడాది పుంజుకుని 3.07% వృద్ధి రేటును నమోదు చేసినప్పటికీ మళ్లీ 2022లో 1.37% పడిపోయింది. 2024లో ఇది -0.4% వృద్ధి రేటు పడిపోయింది. ఇక ఇదే కాల వ్యవధిలో భారత ఆర్థిక వ్యవస్థ మిశ్రమ పనితీరును చూపింది. కరోనా కారణంగా వృద్ధి రేటు -5.78% పడిపోయింది. 2020-21లో పుంజుకుని ఏకంగా 9.68% వృద్ధి రేటును నమోదు చేసింది. 2021-22లో 6%, 2022-23లో 7%, 2023-24లో 7.61% నమోదైంది. మొత్తంగా భారత్ స్థిరంగా అడుగులు వేస్తోందని ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ లెక్కన మరో 2.5-3 ఏళ్లలో జర్మనీని దాటి ప్రపంచ 3వ ఆర్థిక వ్యవస్థగా భారత్ ఆవిర్భవించనుందని నీతి ఆయోగ్ చేసిన ప్రకటన వాస్తవాలకు దగ్గరగానే ఉందని ఆర్థికవేత్తలు అభిప్రాయపడుతున్నారు. జపాన్ను అధిగమించి 4వ స్థానాన్ని కైవసం చేసుకున్నప్పటికీ తలసరి ఆదాయంలో జపాన్కు భారత్కు మధ్య తీవ్రమైన అంతరం ఉంది. జపాన్ తలసరి ఆదాయం $30,960 కాగా భారత్ తలసరి ఆదాయం $2,880 మాత్రమే. మరోవైపు అమెరికా జీడీపీ $30.51 ట్రిలియన్, తలసరి ఆదాయం $89,110. చైనా జీడీపీ $19.23 ట్రిలియన్, తలసరి ఆదాయం $13,000. జపాన్ జనాభా 12.45 కోట్లు కాగా భారత్ జనాభా 144 కోట్లను దాటి ప్రపంచంలోనే అత్యధిక జనాభా ఉన్న దేశంగా కొనసాగుతోంది. ఇక ఆర్థిక రంగంలో చైనా వేగంగా ముందుకు వెళ్తోంది. వృద్ధి రేటు పరంగా అమెరికా కంటే వేగంగా దూసుకు వెళ్తోంది. 2021లో 8% వృద్ధి రేటును నమోదు చేస్తే ఆ ఏడాది అమెరికా 6%కి పరిమితమైంది. 2023లో చైనా 5.4% నమోదు చేస్తే అమెరికా వృద్ధి రేటు 2.80%. ఈ లెక్కన కొన్నేళ్లలోనే అమెరికాను అధిగమించి చైనా నెంబర్ 1 ఆర్థిక వ్యవస్థగా ఆవిర్భవించే అవకాశాలు ఉన్నాయని ఆర్థికవేత్తలు అభిప్రాయపడుతున్నారు.